హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శివ వ్లాగ్స్ తెలుగు ఫ్యామిలీ ఇన్ స్వీడన్. తంబనేల్ చూసారు కదండి. మేమైతే స్ట్రాబెర్రీ పికింగ్కి వెళ్ళిపోతున్నాము. ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ చేసుకుని ఇంట్లోనే ఇంకా స్టార్ట్ అయ్యాము. బాగా అయితే చాలా చాలా సన్నీగా ఉంది. సరే అని చెప్పేసి ఇంకా వెళ్దాము బయటికి, ఈ సన్నీగానే ఉంది కదా, పిల్లల్ని తీసుకుని స్టార్ట్ అయ్యాము వెళ్ళడం. ఎక్కడికి వెళ్తున్నావు? స్ట్రాబెర్రీ ప్లకింగ్. ఎంత ఇష్టం? చాలా చాలా ఇష్టమా? నువ్వు మంచిగా కోస్తావు, మరి పిక్ చేస్తావని. చాలా తీసుకొచ్చా. యా, వి షుడ్ బై నానా. ఎందుకు చాలా తీసుకొచ్చు? సో ట్రైన్ స్టేషన్కి అయితే మేము రీచ్ అయిపోయాము. ఇక్కడ చూస్తే స్టెప్స్ ఏమో ఎవరైతే వాక్తో వెళ్తారో వాళ్ళకట్టు వెళ్ళిపోతుంది. ఇది వచ్చేసి ర్యాంప్, అంటే ప్రామ్స్ చిన్నపిల్లలకి అండ్ ఓల్డ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకేమో వీల్ చైర్స్ ఉంటాయి. సో వాళ్ళకి ఈజీగా వెళ్ళడానికి ర్యాంప్ ప్రతి ట్రైన్ స్టేషన్కి, రైల్వే స్టేషన్కి అండ్ బస్ స్టాప్ ఖచ్చితంగా ర్యాంప్ ఉంటుంది ఇక్కడ. నిశ్చయ్, ప్రసాద్ అయితే ఇప్పుడు వచ్చారు. వీళ్ళు 1 minute లేట్గా వచ్చారు. ట్రైన్ అయితే రాలేదు. సో మేము అక్కడే వెయిట్ చేస్తున్నాము. వీళ్ళైతే చాలా టైం అయిపోతుందని ఫాస్ట్గా రన్ చేసుకుంటూ ప్రసాద్ అండ్ నిశ్చయ్ అయితే వచ్చారు ఇక్కడికి. ట్రైన్ ఎక్కువ ఏం తెలియదు కానీ బట్ ఆ రోజు చాలా చాలా లేట్గానే వచ్చింది. మేము ఆఫ్టర్నూన్ బయలుదేరాం కదా, ఇంకా బాగా ఎండగా ఉంది. ప్రసాద్ ఏమో అనవసరంగా ఇప్పుడు వెళ్తున్నామేమో, కొంచెం ఈవినింగ్ టైం 4 అట్లా వెళ్ళుంటే బాగుండేది అని అంటుండే. నేనేమో అంటే సన్నీగా ఉంది కదా, సో వెళ్తే ఇప్పుడే బాగుంటుంది, మళ్ళీ ఈవినింగ్ రెయిన్ తెలియదు ఎందుకులే అని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. సో అంటున్నాడు ప్రసాద్, సన్ క్రీమ్ రాసుకున్నావా నువ్వు అని. రాసుకున్నాను అంటున్నాడు నిశ్చయ్. కానీ చాలా ఒక్కపోస్తుందన్నమాట, గాలి వేయట్లేదు. ఎప్పుడు ట్రైన్ వస్తుందా అని చెప్పేసి మేమైతే అటు ఇటు చూస్తూనే ఉన్నాము. చాలా లేట్ అయింది, ఎందుకో ప్రాబ్లం అయితే ఏదో ఉంది. సో అందుకని చాలా లేట్ అయింది ఆ రోజు ట్రైన్ రావడము. ఇంకా అట్లానే అటు ఇటు తిరుగుతూ ఇంకా అట్లా టైం స్పెండ్ చేస్తూ ఇంకా వెయిట్ చేస్తున్నాం ట్రైన్ కోసం. చిన్నప్పుడు మనకి టీవీలో ఒక యాడ్ వచ్చేది గుర్తుండు అందరికీ, ఒక స్ట్రా వేసి సన్ను మనలో ఉన్న వాటర్ అంతా తాగేస్తున్నట్టు. సో అంత ఫీలింగ్ అయితే ఈరోజు ఉంది. చాలా చాలా ఎండగా ఉంది. సో ఫైనల్లీ ట్రైన్ అయితే వచ్చేసిందండి. ఇప్పుడు ఎక్కుతున్నాం మేము. నిదర్శ అయితే ఒకటే అరుపులు, అల్లరి. ఫైనల్లీ అయితే దిగేసాం బస్. ఇక్కడ చుట్టూ చూస్తే ఇది గోధుమలు అనుకుంటా, గోధుమలే. ఇదంతా హైవే రోడ్డు, ఇక్కడ ఎక్కడ కూడా ఫుట్పాత్ లేదు. సో మేము చాలా ఫాస్ట్గా అయితే నడుచుకుంటున్నాము. ప్రసాద్ నిదర్శ అయితే నిదర్శని ప్రాబ్లో పెట్టుకుని ప్రసాద్ ఫాస్ట్గా ముందైతే నడుస్తున్నాడు. నేను నిశ్చయ్ ఒకళ్ళ వెనకాల ఒకళ్ళైతే నడుస్తున్నాము. త్వరగా రండి, మళ్ళీ కార్స్ బస్సులు చాలా హై స్పీడ్లో వెళ్తాయి, హైవే కదా అని చెప్పేసి అని అంటున్నాడు తను. సో మేమిద్దరం అయితే ఫాస్ట్గా నడుచుకుంటూ వచ్చేసాము, దగ్గరకు వచ్చేసాము. చుట్టుప్రక్కల అంతా కూడా వీట్ క్రాప్స్ను ఈ స్ట్రాబెర్రీ ఉన్నాయి. యూత్ గుబ్బార్ ఉంది చూసారు ఇక్కడ. యూత్ గుబ్బార్ అంటే స్వీడిష్లో స్ట్రాబెర్రీ. సో మేము వెళ్తున్నాము. వెళ్ళేటప్పటికే చాలామంది, అప్పటికే లేట్ అయిపోయింది. చాలా దూరం మా ఇంటి దగ్గర నుంచి. సో అది కాక వీకెండ్ కదా, బస్సులు ట్రైన్స్ అన్నీ ఫ్రీక్వెంట్గా ఉండవు, కొంచెం టైం తీసుకుంటాయి. సో మేము వెళ్తుంటే కారులో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెక్కింగ్ చేసేసుకుని వెళ్ళిపోతున్నారు, బాయ్ బాయ్ అని చెప్పుకుంటూ. సో ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. ఇక్కడ కార్స్ వేసుకొచ్చిన వాళ్ళు ఎక్కువ, అందరు కార్సే వేసుకొస్తారు. మేము ఒక్కళ్ళే అనుకుంటా బస్సులో వచ్చింది. సో ఎవరు కూడా అలా అంటే ఫుట్పాత్ లేదు కదా, సేఫ్ కాదని మ్యాక్సిమం అందరు కార్స్ వేసుకొచ్చారు. సో ఇక్కడ చూడండి, మేము ఇప్పుడు ఫామ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. వెళ్ళే ముందు ఇక్కడ వీళ్ళైతే ఒక వాటర్ ట్యాంక్ అయితే సెట్ చేశారు ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి. ఫామ్లోకి వెళ్ళే ముందు అండ్ వెళ్ళొచ్చినాక వాష్ చేసుకోవడానికి హ్యాండ్స్ ఇక్కడైతే పెట్టారు వీళ్ళు. సో మేమైతే వెళ్తున్నాము. మాకైతే చాలామంది వెళ్ళిపోతున్నారు వచ్చి, చక్కగా బకెట్స్ కొనేసుకుని వెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ చూసుకుంటే మన దగ్గర ఏమన్నా ఉంటే కంటైనర్ ఓకే, ఇన్ కేస్ లేకపోతే కనుక అని చెప్పేసి వీళ్ళే అమ్ముతారు ఇక్కడ కంటైనర్స్ కూడా పెట్టుకోవడానికి, కోసుకోవడానికి బకెట్స్, పేపర్ బాక్సెస్ కూడా. సో ఈయన అడుగుతున్నాను నేను. ఇంకా డిఫరెంట్ సైజెస్ అయితే ఉన్నాయి, స్మాల్, మీడియం, లార్జ్. సో ఏదైనా 15 kronor, లేకపోతే నేను స్మాల్ ఒకటే 15 kronor అనుకున్నాను. సో ఒకటే స్మాల్ తీసుకున్నాను. బట్ తర్వాత ఆయన అంటున్నారు ఏదైనా మొత్తం ఏ సైజ్ అయినా కూడా 15 kronor అన్నారు.
సో ప్రసాద్ ఈలోపు మాట్లాడుతున్నాడు, ఇక్కడ టిక్స్ ఉంటాయా అని చెప్పేసి. అంటే చిన్న చిన్న పురుగులు ఉంటాయి, అవి కుడతాయేమో అని. అవి కొన్ని అయితే పాయిజన్ ఎక్కువయ్యి చాలా పెద్ద డిసీజ్ వస్తుందంట. సో అందుకని తను అడుగుతున్నాడు. ఆయన ఏమో అలా ఏమి ఉండదు అన్నట్టుగానే చెప్తున్నాడు, ఎందుకంటే వాళ్ళు స్లీవ్లెస్సే వేసుకున్నారు. సో ఏదైనా 15 kronas కాబట్టి అని చెప్పేసి నేను పెద్ద బకెట్ అయితే తీసుకోవడం జరిగింది ఇక్కడ. ఇక తీసుకుని ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా కోసుకుందాం అని చెప్పేసి పెద్ద బకెట్ అయితే సెలెక్ట్ చేశాను నేను. ప్రసాద్ ఏమో ఇంకొకటి తీసుకుందాం అంటున్నాడు. నేనైతే వద్దు, ఇదే చాలా పెద్దగా ఉంది, ఇంకా వద్దు, మనకి ఒకటైతే చాలు అని చెప్పేసి తనకి చెప్తున్నాను నేను. సో ఇంకా అదైతే అక్కడ పెట్టేసి ఒక్కటైతే తీసుకున్నాము. ఒకటి తీసుకుని ఇంకా అడుగుతుంటే అని అంటున్నారు, లోపలికి వెళ్ళండి, అక్కడ ఒక రెడ్ కలర్ టీషర్ట్ వేసుకుని మా కొలీగ్ అక్కడ ఉంటారు, వాళ్ళు మీకు చెప్తారు ఎక్కడ ఏ లైన్లో అయితే మీరు పిక్ చేయాలి స్ట్రాబెర్రీస్ అని. సో మేమైతే పిల్లలిద్దరిని తీసుకుని అయితే వెళ్తున్నాము. ఇక్కడికి వచ్చేసాము. అక్కడ వాళ్ళు కొలీగ్ ఉంటారు కదా, ఆమెను అడగాలి, అక్కడికి వెళ్తున్నాం. లేట్గా వచ్చాం కొంచెం, ఈరోజు 30 minutes అయితే ఇనఫ్. సో కొంతమంది అయితే కోసుకొని వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వెళ్ళి అక్కడ కొనుక్కుంటారు, వాళ్ళు అక్కడ వెయిట్ చూపించుకుంటారు. మేమైతే ఫామ్లోకి వెళ్తున్నాం, చెప్పారు వీడియో తీస్తున్నామని వాళ్ళు అడుగుతుంటే ప్రసాద్ యూట్యూబ్ అని చెప్తున్నాడు వాళ్ళకి. ఇక్కడైతే ఒక ఆమె అయితే ఉంటుంది, ఆమె మనకు చెప్తుంది అనమాట, మనం ఏ లైన్లో వెళ్ళాలి, ఏ లైన్లో పిక్ చేసుకోవాలి, ఏ లైన్లో స్ట్రాబెర్రీస్ ఉన్నాయి అని చెప్పేసి ఆమె చెప్తుంది. అక్కడైతే ఒక మార్క్ అయితే ఉంటుంది, ఒక స్టిక్, ఆ స్టిక్కి వుడ్ స్టిక్కే, దానిపైన కొంచెం ఆరెంజ్ కలర్ అయితే వేశారు, అది మనకి ఒక మార్క్ అనమాట. సో మనం ఆ స్టిక్ ఎక్కడైతే ఉందో ఆ స్టిక్ నుంచి మనం స్టార్ట్ చేయాలి. మనం స్టార్ట్ చేసినాక మనం ఎంతవరకు అయితే కోసుకుంటామో పిక్ చేసుకుంటామో అక్కడ మళ్ళీ ప్లేస్ చేసి రావాలి. సో మన తర్వాత నెక్స్ట్ వచ్చిన వాళ్ళు అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. ఈ లైన్ లో పిక్ చేసుకోవాలి. ఇక్కడ స్టిక్ పెట్టారు, ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళాలి, ఎక్కడ వరకు వస్తామో అక్కడ మళ్ళీ స్టిక్ ప్లేస్ చేయాలి. కొయ్యడం అయితే స్టార్ట్ చేసాము. సో నిదర్ష్కి అయితే చాలా చాలా ఇష్టం స్ట్రాబెర్రీస్ అంటే, వాడు అసలు ఇంకా స్ట్రాబెర్రీ లవర్ అని చెప్పొచ్చు అన్నీ మేము. సో వాడైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాడు, తినొచ్చా అని అడుగుతున్నాడు. లేదు నాన్న, ఒకసారి మనం ఇంటికి వెళ్ళి మంచిగా వాష్ చేసుకుని నెక్స్ట్ తినాలి అని ప్రసాద్ చూపిస్తున్నాడు. పెద్ద పెద్ద సైజెస్ కొయ్యండి, మరి చిన్న చిన్నవి కొయ్యొద్దని పిల్లలకి మాకు చెప్తున్నాడు తనైతే. సో ఇలాంటి కొయ్యండి అని చెప్పి నిశ్చయకి నాకు చూపిస్తున్నాడు. సో భలే ఉంది అలా కోసుకోవడం అనేది, నాకు చాలా బాగా నచ్చింది. సో ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాం కానీ బట్ అస్సలు అవేది కాదు, అంటే హైవే కదా రిస్క్ చేయొద్దు అని. సో వెళ్దాము అని చెప్పేసి ఎప్పుడు అలాగే అనుకుంటున్నాను. ఎవ్రీ సమ్మర్ అయితే ఇక్కడ స్ట్రాబెర్రీ పిక్కింగ్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి ఇది జూలై మంత్ కదా, జూన్లో స్టార్ట్ అవుతుంది, జూలై ఎండ్కి అయితే ఈ క్రాప్ అయితే అయిపోతుంది. సో అందుకని చెప్పేసి చాలామంది వస్తారు సెల్ఫ్ పిక్కింగ్. సో కోసుకొని అక్కడ వెయిట్ చూపిస్తారు, ఆ వెయిట్ చూపించుకొని ఎంత వెయిట్ వస్తే కనుక ఎన్ని కేజీస్ వస్తే అంత అమౌంట్ పే చేసి తీసుకెళ్తారు. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కదా, చాలా ఫన్ ఉంటుంది, ఫ్యామిలీస్ వస్తాయి, ఫ్యామిలీగా వచ్చి ఇలా సెల్ఫ్ పిక్కింగ్ చేసుకుని ఎవరి కంటైనర్లో వాళ్ళు వేసుకొని చాలా ఫన్ ఉంటుంది. మాకైతే చాలా బాగా నచ్చింది. నాకైతే కోసేటప్పుడు ఆకులు అలా తగిలి ఎందుకో తెలియదు, కొంచెం హ్యాండ్స్ ఇచ్చింగ్గా అనిపించింది నాకు. బహుశా అందుకే కోసం వాళ్ళు బయట వాటర్ కూడా పెట్టారు, అందుకే హ్యాండ్ వాష్ చేసుకుంటే అంటే కలర్ కూడా అంటుకుంటుంది ఒక్కొక్కసారి. మనం అదొకవేళ మ్యాష్ అయితే స్ట్రాబెర్రీ అది దానికి కలర్ కూడా మన హ్యాండ్స్కి అంటుకుంటుంది కదా. సో అదేను ఇచ్చింగ్ రాకుండా ఉండడానికి మళ్ళీ మనం పిక్కింగ్ అయిపోయినాక హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి అక్కడైతే వాటర్ అయితే ఉన్నాయి. సో మేమైతే ఈ బకెట్లో నేనైతే చెప్తున్న ప్రసాద్ కేజీ అయితే సరిపోతుంది, మళ్ళీ ఎక్కువ ఉన్నా త్వరగా పాడైపోతాయి కదా, ఎందుకు అనవసరంగా వేస్ట్ చేయడం పడేయడం అని చెప్పేసి ఈ బకెట్లో వరకు చాలు, ఇంకా కొయ్యొద్దు అని చెప్తున్నాను. నిశ్చయి, ప్రసాద్, నిదర్శ్ అయితే కోస్తూనే ఉన్నారు. నేనైతే చాలు ఇంకా పెట్టే స్టిక్ అయితే అక్కడ ప్లేస్ చేసేయి, మనం ఎంతవరకు కోసామో అంతవరకు అంటే. సో ప్రసాద్ అయితే స్టిక్ తీసుకొచ్చేసి అక్కడ గట్టిగా నొక్కితే
సాయిల్లోకి దిగిపోయింది. సో ఈ స్టిక్ యువతలు ఉన్నాయి, వదలొద్దు, కోసేయండి. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ మా తర్వాత వస్తారు కదా, నెక్స్ట్ డే వచ్చిన వాళ్ళు ఏంటంటే ఆ స్టిక్ అవతల నుంచి స్టార్ట్ చేస్తారు కానీ యువతల నుంచి స్టార్ట్ చేయరు. సో ఇవి ఉన్నాయన్నీ మళ్ళీ పాడైపోతాయి కదా అని చెప్పేసి నేనైతే యువతలు ఇంకేమున్నాయి అవన్నీ కవర్ చేసేసాము. సో ఇవైతే మేము కోసినవి. నన్ను పెట్టు. తీసుకో ముందు దట్టించు. సో మేమైతే ఇవైతే కట్ చేసాము. చాలే అని, మళ్ళీ ఎక్కువ ఉన్న పాడైపోతాయి కదా, సో అందుకని ఇవైతే చాలే అని చెప్పేసి బిల్డింగ్ సెక్షన్కి అయితే వెళ్తున్నాము. సో ఈ ఫామ్ అంతా వచ్చేసి ఒక్క ఫార్మర్దే. సో ఇక్కడ వచ్చేసి జూన్ జూలై ఎండింగ్ కల్లా అయిపోతుంది క్రాప్. ఇక్కడ గెస్ట్ హౌస్ కనిపిస్తుంది కదా, ఆ గెస్ట్ హౌస్లో అయితే అందుకైతే ఉండేవాళ్ళంట ఓనర్స్. బట్ ఇప్పుడైతే ఉండట్లేదు ఇక్కడ అని చెప్పేసి వాళ్ళ వైఫ్ అయితే మాట్లాడింది మాతో, ఆమె చెప్తుంది. సో ఒక జూలై ఎండింగ్ అంతా ఇంకా అయిపోతుంది, వీళ్ళు కట్ చేసేస్తారంట కంప్లీట్గా. 50% అయితే బాగుంటుంది అంటున్నారు. 50% బాగుంటుంది కదా, మరి మళ్ళీ అలా సెల్ఫ్ పికింగ్ పెట్టి సేల్ చేయొచ్చు కదా అంటే, లేదు కస్టమర్ సాటిస్ఫై అవ్వరు కదా, 50% బాగుండి 50% బాగోకపోతే సో మేము ఇదంతా కట్ చేసేస్తాము అని చెప్తుంది. ఇక్కడైతే బిల్డింగ్ సెక్షన్కి అయితే వచ్చేసాము మేము. సో మేమైతే 1 kg అనుకున్నాము బకెట్లో ఉన్న స్ట్రాబెర్రీస్ అన్నీ. బట్ ఇక్కడ చూస్తే ఎంత వెయిట్ అయిందో చూడండి మీరే. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఇంత వెయిట్ అవుతుంది అని చెప్పేసి. బకెట్ వెయిట్ మైనస్ చేసి టోటల్ అయితే విత్ బకెట్తో అయితే 3.1 చూపిస్తుంది. ఆ బకెట్ వెయిట్ తీసేసిందామి, మైనస్ చేస్తే 2.8. సో 2.8కి మేము పే చేయాలి అమౌంట్. సో 1 kg వచ్చేసి ఇక్కడ 70 kronas అయితే వీళ్ళు ఇక్కడ పెట్టారు బోర్డు. ఇక్కడ చూస్తే మీరు 70 1 kg. సో ఇది చాలా రీజనబుల్. అదే మన షాప్స్లో కొనాలంటే చాలానే అవుతుంది. సో నేను అడుగుతున్నా ఆమెని, ఇంత తీసుకోవాలా అంటే పాడైపోతాయేమో అని నాకు అనిపించింది. సో మేము ఓన్లీ 1 or 1.5 kg తీసుకుంటే రిమైనింగ్ మీరు తీసుకుని ఎవరికైనా సేల్ చేయగలరా అంటే, నో అలా చేయదు, మీరు సెల్ఫ్ పిక్కింగ్ ఎంత చేస్తే అంత తీసుకోవాల్సిందే అన్నారు. సో తీసుకున్నాము. సో వీళ్ళైతే క్యాబ్లో అన్నీ పెట్టేసుకున్నారు. ఇట్స్ క్లోజింగ్ టైం అని చెప్పేసి ఇంటికి వచ్చేసాము. ఎలా ఉంది? చాలా బాగుందా? కొంచెం బాగుందా? చాలా. ఇదేనండి మా స్ట్రాబెర్రీ పిక్కింగ్. సో మీ అందరికీ నచ్చిందని వీడియో అనుకుంటున్నాను. నచ్చితే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.